ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి ద్వారా నిత్యం రాహుల్ గాంధీతో హాట్లైన్లో చంద్రబాబు మంతనాలు. అందుకే రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడని వైఎస్ జగన్ వ్యాఖ్య. 2024లో పోలేని ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య అత్యధిక వ్యత్యాసం ఉన్నది ఇక్కడే. ఏకంగా 12.5% తేడా. 48 లక్షల ఓట్లు పోలేని వాటికంటే ఎక్కువ లెక్కింపు. చంద్రబాబు కుంభకోణాలు దోపిడీ వాళ్ళకి కనిపించవా? బాబు టచ్లో ఉండబట్టే కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాపై విమర్శలు. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రీపోలింగ్కి దొంగ ఓట్ల దందా, కంటి తుడుపుగా 2 బూతుల్లో నిర్వహణ. ఆయా గ్రామాల్లో పచ్చముఠాల బెదిరింపులతో బయటకు రాని ఓటర్లు. ఈ కొత్తపల్లి కమలాపురం టీడీపీ ముఠ, అచ్చివెళ్లిలో బీటెక్ బ్యాచ్ తిష్ట, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు. రీపోలింగ్ను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు. 15 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. వెబ్కాస్టింగ్ ఇస్తే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని వైఎస్ఆర్సీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద ముంపులో అమరావతి, ఉప్పొంగిన కోటేళ్లవాగు, ఎర్రవాగు, పాలవాగు, సచివాలయానికి అధికారులు వెళ్లలేక నానా ఇబ్బందులు. 40,000 ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు. కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం. అందుకే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని రైతుల ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే